ఇప్పుడు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళతో మాట్లాడింది సందర్భాలే లేవని చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్ళు ఎప్పుడూ కనిపించలేదు. ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే కేవలం వాళ్ళ హౌస్లోనే ఆ హాల్లోనే చేసి వీడియో చేసి పంపిస్తూ ఉన్నారనమాట. బట్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నారంటే పార్టీ పరిస్థితి బాగాలేదు, సో పార్టీలో కూడా చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు, వేరే పార్టీలే కలిసిపోతున్నారు, అలాగే పార్టీలో ఫండ్స్ కూడా లేవు, ఎవరొకరు ఫండ్స్ ఇస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఇది ఎంతవరకు? సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు చాలా మంది అంటుంటారు నక్క జిత్తులు అని. ఎందుకంటే అది అంతా కూడా నమ్మించడానికి ఏదో ఒక అబద్ధాలు చెప్తూ ఉంటుంది. సో నమ్మిన తర్వాత నట్టేట ముంచి వెళ్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఆయన రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు ప్రజల కోసం కానీ ప్రజల దగ్గరకు వచ్చి కానీ ఎక్కడ మాట్లాడలేదు. సో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇంకా అప్పటి నుంచి ఆయనకు ప్రెస్ మీట్లు అనేవి ఒక అలవాటుగా మారిపోయింది అనమాట. సో ఎక్కడ ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వచ్చి ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాలే చేయించారని చెప్పేసి, లేకపోతే ప్రజల తరపున నేనున్నా అని చెప్పేసి, నేను పోరాటం చేస్తా అని చెప్పేసి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుండు. సో రీసెంట్గా మరి అలవాట్లో పొరపాటుగా అట్లా అనడా, లేకపోతే నోరు జారనడా, లేకపోతే ఆలోచించనడా, లేకపోతే ఎట్లానో తెలియదు కానీ పార్టీ నడిపించడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఎవరైనా విరాళాలు ఇస్తే బాగుంటది అనే విధంగా ఆయన అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ మాటలు విన్న తర్వాత కేవలం జస్ట్ ఒక 1 year అవుతుంది అనుకుంటా, 1 year అయిపోవచ్చింది అనుకుంటాను అంతే. ఈ 1 yearలోనే పార్టీని నడిపేంత ఫండ్స్ లేకుండా అంత దీనస్థితికి అదే ఇప్పుడు జనాలను ఎట్లా నమ్మించాలి ఆయన ఎవరెప్పుడు ఓకే ఓడిపోయిన తర్వాత కూడా 40% ఓట్ షేరింగ్ ఉంది, దాన్ని అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే ఇప్పుడు 40% కాస్త ఒక 80% అన్న 100% కావాలనుకుంటే ఖచ్చితంగా ఆయన కష్టపడాలి, ఉన్న వాళ్ళని ఫస్ట్ నమ్మించుకోవాలి, ఉన్న వాళ్ళని అదే విధంగా ఉంచుకొని ఇంకా పెంచుకోవాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఏదో కొన్ని మాయ మాటలు చెప్పి నమ్మించాలి. కాకపోతే ఆయన ఎన్ని చెప్పినా కూడా అది జగమెరిగిన సత్యం. ఆంధ్ర వ్యాప్తంగానే కాదు 2 తెలుగు రాష్ట్రాలు అందరికీ కూడా తెలిసిందే. ఆయన ఎన్ని కిలోల కొద్దీ కొనుక్కున్నటువంటి బంగారం అంతా కూడా ఎక్కడ దాచిపెట్టాడు, సూట్ కేసులు కానీ సంచులు కానీ అదంతా డబ్బులు ఏం చేశాడు, ఇదంతా కూడా అందరికీ తెలిసిందే. సో ఆయన ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. సో ఆల్రెడీ సిబిఐ మాత్రం దీని గురించి విచారణ చేస్తున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా తొందరలోనే బయట పెడతారు. సో ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే ఎందుకు మీరు అడుక్కోవడం, తొందరలోనే సిబిఐడి వాళ్ళు అయితే బయట పెడతారు కదా, సో అప్పటి వరకు కొంచెం ఉండండి, ఓపిక పట్టండి అనే విధంగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ఈయన చెప్పే మాటలు ఎట్లా అంటే, ఇప్పుడు ఆయన పార్టీ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదంతా కూడా నమ్మి విరాళాలు ఇస్తే ఇంకా వాటిని కూడా దోచుకుందాము, ఎందుకంటే దీని పట్ల ఒక సింపతి అన్నమాట. సో ఇప్పుడు డబ్బులు లేవు అంతా కోల్పోయారని చెప్పేసి ఆయన దీన స్థితిగా ఏదో అందరికీ తెలిసింది, ఆయన ఈ విధంగా ఒక అమాయకంగా ఫేస్ పెట్టి ఎట్లా అడుగుతాడో, సో అదే విధంగా అనుకుంటున్నారు. కానీ నమ్మే పరిస్థితుల్లో మాత్రం ఎవ్వరు లేరు. సో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు 1000 కోట్లు, ఇప్పుడు దాదాపు మన దేశంలోనే ధనికమైన సీఎంలలో ఖచ్చితంగా ఒక టాప్ 5th ప్లేస్లో మాత్రం ఈయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు నా దగ్గర పార్టీ నడిపించడానికే డబ్బులు లేవు, విరాళాలు ఇవ్వండి అని అడుగుతున్నాడంటే, సో మరి దీని వెనకాల వ్యూహం ఏంటి బాబు, మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు నాయనని కూడా చాలా మంది అంటున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి సైలెంట్గా ఉన్నాడంటే దాని వెనకాల ఏదో ఒక ప్లాన్ నడుస్తున్నట్టే. మరి ఈ మాటల వెనకాల ఏం ప్లాన్ ఉంది, నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు అనే విషయం పట్ల కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. చూడాలి మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని.